డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడంపై వస్తున్న విమర్శల మీద ఆయన స్పందించారు. సార్, సినిమాల వల్లే నాకు కోట్ల మంది అభిమానులు వచ్చారు. సినిమాలు చేయకుండా ఉంటే రాజకీయంగా ఈ స్థితికి రావడానికి నాకు 30-40 ఏళ్ళు పట్టేవి. రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు సినిమాలు మానేద్దాం అనుకున్నాను, కానీ పార్టీని నడిపించాలంటే సినిమాలు చేయాల్సిందే, పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తూ ఉన్నాను అని చెప్పేసి సో పవన్ సినిమాలు చేయడం మీద సమర్థించుకుంటాను. అంటే తప్పేముందండి, పవన్ కళ్యాణ్ సినిమా ఈజ్ ఇస్ ప్రొఫెషన్. అందువల్ల నేను మొదటి నుంచి చెప్తున్నాను, తన రాజకీయ బాధ్యతలకు ఆటంకం కాకుండా మనిషికి 24 గంటల సమయం ఉంటుంది. అందువల్ల తన మంత్రివర్గ బాధ్యతలకు ఇబ్బంది లేకుండా సినిమాలు తీస్తే అభ్యంతరం ఏంటి? సినిమా ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషన్. డాక్టర్ ఉంటాడు, మినిస్టర్ అయినా తన బిజినెస్ నడుపుకోడా? అలా రాజకీయ నాయకులకు వ్యాపారాలు లేవా? నాకు అర్థం కాని అంశం. రాజకీయ నాయకుల వ్యాపారాలు బోర్డు ఉంటాయి కదా, ఆ వ్యాపారాలు నడిపించుకుంటలేరు వాళ్ళు. అలా వ్యాపారాలు నడిపిస్తున్నావు తప్పులేదట, సినిమా తీస్తే తప్పేంటి? నాకు అర్థం కాదు. ఓకే, ఆయనకున్న సమయం వెసులుబాటు చూసుకుంటాడు. ఈవెన్ మనం చూసాం కూడా, హరిహర వీరమల్లు సినిమాకు మార్నింగ్ అంతా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు, నైటు ఆయన క్యాంప్ ఆఫీసుల్ని సెట్టింగ్ చేసి సినిమా రికార్డింగ్ చేశారు కదా, తప్పేమీ లేదు కదా. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ను, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జర్నలిస్ట్గా పనిచేయలేదా? నేను ఒక టీచర్ను, ఎమ్మెల్సీగా ఉంటూ టీచర్గా క్లాసులు చెప్పుకోలేదా? నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో 4 ఏళ్ళు పాఠాలు చెప్పాను ఆ పీరియడ్లో. ఎందుకంటే ఉస్మానియాలో లీవ్పై ఉన్నాను కనుక, లీన్పై ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయం పెద్ద క్లాసులు కూడా జరగలేదు అక్కడ, చెప్దామంటే కూడా లేవు. అప్పుడు నేను బిట్స్ హైదరాబాద్లో 4 years ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్. కౌన్సిల్ 2 గంటలకు అయిపోతే పరుగున వెళ్ళి 3 to 5 క్లాస్ చెప్పుకొని మళ్ళీ 5 తర్వాత నా ఏదైనా పబ్లిక్ యాక్టివిటీస్లో పాల్గొనేవాడిని. సో అందువల్ల ఎవరైనా తప్పేమీ లేదు. ఎవరైనా తమ ప్రొఫెషన్, తమ వృత్తి కావచ్చు, తమ వ్యాపారం కావచ్చు, రాజకీయ బాధ్యతలకు నష్టం కాకుండా చేయొచ్చు. 1. 2, రాజకీయాలు నడపాలంటే, పార్టీ నడపాలంటే డబ్బులు అవసరము, తప్పేమీ లేదు. వాడి దగ్గర వీడి దగ్గర లంచాలు తీసుకొని నడపడం కన్నా సినిమాలు చేసి సంపాదిస్తే అది నేరమా? అసలు రాజకీయాల్లో అక్రమ పనులు చేసి సంపాదించి రాజకీయం చేయడం కన్నా న్యాయంగా, ధర్మంగా తన వృత్తి తాను చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నడిపించుకుంటూ పార్టీ నడిపించుకుంటే నేరమా అది? దానికన్నా రాజకీయాల్లో అక్రమ సంపాదన ఇంకా అన్యాయం కదా. అది 2వది. ఇక 3వది, సమస్య ఎక్కడ వస్తుంది? పవన్ కళ్యాణ్ పార్టీ నిలబెట్టేందుకే సినిమాలు తీస్తున్నా అన్నారు. అంటే పార్టీకి కావాల్సిన ఖర్చుల నిమిత్తం సినిమా తీస్తున్నా అంటే అది కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే సినిమా నడవలేదు అనుకోండి, ఉదాహరణకు సినిమా 4 సినిమాలు వరుసగా ఫెయిల్ అయింది అనుకోండి, మరి పార్టీని అప్పుడు మూసేస్తారా? చేయరు కదా. అందువల్ల పార్టీ నడవాల్సింది సినిమాల డబ్బులతో కాదు, పార్టీ నడవాల్సింది కార్యకర్తల శ్రమతో, ప్రజల ఆదరణతో. ఇప్పుడు లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ ఓ 100 రూపాయలు పార్టీకి డొనేషన్ ఇవ్వమంటే ₹1,00,00,000 వస్తాయి కదా. అందువల్ల పార్టీ ప్రజల కొరకు ఉన్నది కనుక ప్రజల కంట్రిబ్యూషన్తో పార్టీలు నడవాలి. రాజకీయ పార్టీలు నడవాల్సింది ప్రజల కంట్రిబ్యూషన్తో. అందువల్ల సినిమాలు తీసిన డబ్బులతో పార్టీలు నిలబెట్టాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ కరెక్ట్. ఆయనకు ఈరోజు పార్టీ రాజకీయాల్లో ఈ స్థాయిని ఇచ్చింది ఏంటి? సినిమా. అవునన్నా కాదన్నా అది వాస్తవం కదా, ఆయన చెప్పింది కరెక్ట్ కదా. 34 నేను నిజంగానే ఈ సినిమా లేకపోతే రాజకీయాల్లో ఈ స్థాయికి రావడానికి 30-40 years పట్టేది అన్నాడు. అసలు ఆ స్థాయికి రావడం అంత సులభం కూడా కాదు కదా. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేని వాళ్ళు రాలేదా అంటే వచ్చారు, కేజ్రీవాల్ రాలేదు, రాజకీయాలకు సక్సెస్ కావచ్చు. బట్ డెఫినెట్గా సినిమా ఒక వేదికగా ఉపయోగపడింది, అనుమానం లేదు. ఇవాళ తమిళనాడులో విజయ్ వస్తున్నాడు టీవీకే, ఆయన దేని ఆధారంగా ఆయన మీటింగ్లకు లక్షల సంఖ్యలో జనం వస్తున్నారు. ఆయన సినిమా అంటాడు కనుకనే కదా. అదే నాలంటోడో మీలంటోడో పార్టీ పెట్టి మనం జనాన్ని రమ్మంటే మనకు వస్తారు లక్షల మంది. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి సినిమా ప్రాణం. అందువల్ల ఆయన సినిమాలో అభిమానించే వాళ్ళు రాజకీయంగా కూడా ఆయన వెనకాల ఉన్నారు, ఇది వాస్తవం కదా. అందువల్ల ఆయన సినిమాలు తీయడం అనేది కరెక్ట్, అందులో అంత తప్పేమీ లేదు. ఆయన బాధ్యతలకు అడ్డు రానంత కాలం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో, పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ బాధ్యతను నిర్వర్తించడంలో అడ్డు రాకుండా సినిమాలు తీసుకుంటే దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఈజ్ ఇస్ ప్యాషన్ అండి, పాలిటిక్స్ ఈజ్ సర్వీస్ ఫీల్డ్. ఒక రకంగా ప్రొఫెషన్ అనుకుంటే, ప్రొఫెషన్ అనుకోకపోయినా ఇదే పబ్లిక్ సర్వీస్. అందువల్ల ఒక పబ్లిక్ యాక్టివిటీ ప్యాషన్ వదులుకొని చేయాల్సిన అవసరం లేదు. ప్యాషన్తో పాటు పబ్లిక్ యాక్టివిటీ చేయొచ్చు. ఒక మనిషికి ఒకటే ప్యాషన్ ఉండాల్సిన అవసరం లేదు కదా.
సో ఉదాహరణకు రాజకీయ నాయకులు సంగీత విద్వాంసులు కూడా ఉంటారు, తప్ప అది మీకు అది నేరం కాదు కదా సంగీతం వాయిస్తే. ఇప్పుడు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఎంఏబీబీ, ఆయన ప్రఖ్యాత మ్యూజికాలజిస్ట్. కేరళలో ఆయన సంగీత సంబంధించిన సంస్థ కూడా నడుపుతున్నాడు. కాంగ్రెస్ నాయకుడు ఏకే ఆంటో నుంచి మొదలుకొని అన్ని పార్టీ నాయకులు ఉంటారు అందులో. స్వర అనేది పేరుంటుంది సంఘం. సో ఆయన ఒక సంగీత విద్వాంసుడు. సో నువ్వు రాజకీయ నాయకుడు సంగీతం ఎందుకు వాయిస్తున్నావు అంటే తప్ప అదేమన్నా. వారికి ప్యాషన్ క్రీడలు ఉంటాయి, వాళ్ళు రాజకీయాలు చేస్తూ క్రీడల్లో కూడా పాల్గొంటారు, అది నేరం కాదు కదా. మీకు ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉన్నాడు సిపి రాధాకృష్ణన్, ఆయన ఈజ్ అ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, ఈజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ అయి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఈవెన్ మోడీయే చెప్పాడు ఆయన బాగా క్రీడల మీద ఇష్టం, క్రీడాకారుడు, కానీ రాజకీయాల్లో క్రీడ ఆడడు అని. సో అందువల్ల స్పోర్ట్స్ ఈజ్ అన్ అసెట్ టు సిపి రాధాకృష్ణన్ కదా. అందువల్ల రాజకీయాల్లో ఉన్నప్పుడు తమ ప్యాషన్ వదులుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్స్ ప్యాషన్. సినిమాను ప్రేమిస్తాడు పవన్ కళ్యాణ్, సినిమాను ఆరాధిస్తాడు, సినిమాను ఆస్వాదిస్తాడు. అందువల్ల సినిమా ఆయన యాక్టివిటీకి అడ్డంగా నేను అనుకోను. మనం నచ్చిన పని చేయడం ద్వారా ఒక నచ్చిన పని చేస్తే మరో నచ్చిన పనికి అది ఇన్స్పైర్ చేస్తుంది కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు తీయడాన్ని నేనే తప్పు పట్టను. ఇదే వరకు వైసీపీ వాళ్ళు విమర్శించేవాళ్ళు సినిమా ఎక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ, సినిమా తక్కువ అని. ఇప్పుడైతే సినిమానే ఎక్కువ కదా, ఇంటర్వ్యూలే తక్కువ కదా. సో ఇప్పుడు రాజకీయాలే ఎక్కువ కదా, ఇంటర్వ్యూలు తక్కువే కదా. సో అందువల్ల ఏదైనా కొద్ది సమయం వెసులుబాటు తీసుకొని రెండు సినిమాలు నటిస్తే ఆయనకున్న ఫ్యాన్ నెట్వర్క్, అభిమానులతో ఉండే కనెక్ట్ ఉంటుంది. ఈ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ యాక్టింగ్. జనం చూస్తున్నారు, జనానికి ఒక వినోదాన్ని కూడా అందిస్తాడు, అది కూడా ఒక ఇంపార్టెంట్ కదా. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ సర్వీస్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో సొసైటీ నీడ్స్ కదా. అందువల్ల సమాజానికి అవసరం కాంద్యత కాదు కదా సినిమా. సో అందువల్ల అదేం తప్పని నేను అనుకోను.